మీ టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నా కూడా తను నిన్ను ప్రేమిస్తాడనే నమ్మకం ఉందంటున్నావేంటి? ఏం లేదమ్మా, ఇంకా ఆ అమ్మాయికి తనలో ప్రపోజ్ చేయలేదంట. అంటే నాలాగే తను కూడా వన్ సైడ్ లవ్. ఒకవేళ ఆ అమ్మాయి తన లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నా లవ్ గెలిచే అవకాశం ఉంటుంది కదా. ఏ కాకపోతే బి అన్నట్టు నువ్వు తన లైఫ్లో ఒక ఆప్షన్ అయిపోతావా? అయినా పర్వాలేదు, నాకు తన ప్రేమ కావాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రేమ తన ప్రేమ కంటే చాలా గొప్పదనుకుంటున్నా. ఖచ్చితంగా ఎప్పటికైనా నా ప్రేమ నాకు దక్కుతుంది. అది కాదమ్మా నానా, నా మనసులో ఏ రోజైతే తనకి చోటిచ్చానో ఆ రోజే తను నా లైఫ్ పార్ట్నర్ అయిపోయారు. మీరు నాకు మతి లేదనుకున్నా పర్వాలేదు, కానీ నా మనసు మాత్రం మారదు. నా పెళ్లి తనతోనే జరుగుతుందని నేను గట్టిగా చెప్పలేకపోవచ్చు, కానీ నా ప్రేమ ఎలాగైనా గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. అమ్మా ప్రియాంక, నమ్మకం వేరు, నిజం వేరు. నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా గుడ్డి నమ్మకాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. జీవితమే కోల్పోతావమ్మా. నా మాట విను తల్లి. నానా ప్లీజ్, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ విషయంలో మీరు కన్విన్స్ అవ్వాల్సిందే. నేను మాత్రం కన్విన్స్ అవ్వను. నా నిర్ణయం మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను నా ప్రేమ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు నా మీద ఉంచండి. లేదంటే అన్నయ్య పెళ్లి చేసి మీ బాధ్యత తీరిపోయిందనుకోండి. బాధ్యత తీరిపోవడం ఏంటే? అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల కన్నా ఇప్పుడు నీ మనసులోకి వచ్చిన ఆ అబ్బాయి ఎక్కువైపోయాడా నీకు? నిన్ను చూస్తుంటే మాకు చాలా భయంగా ఉందమ్మా. మీరలాంటి భయాలేం పెట్టుకోకండి, నేనేం ప్రాణాలు తీసుకోను. ప్రియాంక. అమ్మా ప్రియాంక, అంత ధైర్యం కూడా నాకు లేదు. కాకపోతే మీరు నన్ను ప్రశ్నలు అడగనంత దూరం వెళ్ళిపోతాను. అమ్మా ఆటో ఆటో ఆటో. ఝాన్సీ గారు, ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు వెళ్ళేది కోర్టుకే కదా, రండి నేను డ్రాప్ చేస్తాను. నేను ఆటోలో వెళ్తాను, మీ బైక్ ఎక్కాల్సిన అవసరం నాకు లేదు. మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా డ్రాప్ చేయడం నాకు అవసరం. ఎందుకండి అంత కోపం? మీరిలా ఎండలో నిలబడితే నేను తట్టుకోలేను తెలుసా? అసలేంటండి మీ ప్రాబ్లం? మీరు నాతో మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పినా కూడా వినిపించుకోరే. నా మనసు విననంటుందండి. సార్, అసలు నన్ను మీ బైక్ ఎక్కమని అడగడానికి మీరెవరు?
ఝాన్సీ గారు. అవును సార్. మీరు ఎవరు? మన మధ్య బంధుత్వం ఉందా లేకపోతే స్నేహం ఉందా? లేదు కదా. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు వెళ్ళండి. అది కాదండి, మీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా. ఇలా ఎండలో ఉంటే మళ్ళీ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే నేనే చూసుకోవాలి కదా. మిమ్మల్ని ఎవరు చూసుకోమన్నారు సార్? నేను వద్దని చెప్పాను కదా. అయినా నా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా వినండి. చిన్నపిల్లల బెట్టు చేయకండి. నాతో రండి రండి. ప్లీజ్ రండి. సార్ వదలండి సార్. నేను వదలను. నాకు కోపం తెప్పించొద్దు సార్. నేను భరిస్తాను. మర్యాదగా అడుగుతున్నాను, నా చెయ్యి వదలండి. నేను అంతే మర్యాదగా చెప్తున్నాను. మీరు వచ్చి బైక్ ఎక్కండి. సార్, మీరిప్పుడు నా చెయ్యి వదలకపోతే పబ్లిక్ ని పిలుస్తాను. సరే పిలవండి. సార్ ప్లీజ్. పబ్లిక్ ని పిలుస్తానన్నారు కదా, పిలవండి. సార్, నేను నిజంగానే పిలుస్తాను. నేను కూడా నిజంగానే చెప్తున్నాను. సార్ ఏంటండి అలా చూస్తున్నారు? రండి సార్. ఇతను నా చెయ్యి పట్టుకుని అల్లరి చేస్తున్నాడు. వచ్చి అడగండి. సార్ ఏంటి సార్, ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నారేంటి? లేదు, చేయి పట్టుకున్నాను అంతే. ఏంటండి అల్లరి చేస్తున్నారు అని నేను చెప్తున్నాను కదా, మళ్ళీ తనని అడుగుతున్నారేంటి? సార్ మీరెంత పోలీస్ ఆఫీసర్ అయినా ఇలా ఆడపిల్ల చేపట్టుకోవడం చాలా పెద్ద తప్పు సార్. ఏంటి సార్ అడిగితే అలా కోపంగా చూస్తారేంటి? పోలీస్ కాబట్టి మీరేం చేసినా అడగారనే ధైర్యమా? ముందు తన చేయి వదలండి సార్. మీరు పొరపడుతున్నారు. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా మరదలు. మరదలైతే ఇలా పబ్లిక్లో చేయి పట్టుకోవచ్చా? మీరు ఊరుకోండి సార్. సార్ చెప్తున్నారు కదా ఆ అమ్మాయి తన మరదలని. బావ మరదలు అన్నాక అల్లరి సరదాలు అలకలు ఇలా బోర్డులన్నీ ఉంటాయి. సరే మీరు తన బావ అయితే ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? మీరు అబద్ధం చెప్తున్నారు సార్. లేదండి, నేను చెప్పింది నిజం. కావాలంటే మీరు తననే అడగండి. ఏమ్మా సార్ చెప్పేది నిజమేనా? నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా చెప్పు. తను మీ భావనా కాదా? కాదు. అసలు తనెవరో కూడా నాకు తెలీదు. తను అబద్ధం చెప్తున్నారు. తనకి నాకు ఎలాంటి బంధుత్వం లేదు. ఏంటి సార్ ఇది? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎలా? సార్ ప్లీజ్ ఆ అమ్మాయి చేయి వదలండి. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఇంకా ఇష్యూ చేయకండి. నా చెయ్యి వదలండి. సార్ మీరు చెయ్యి వదలకపోతే ఇదంతా వీడియో తీసి పై అథారిటీస్కి పంపిస్తాను. అనవసరంగా మీకు ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటో ఇది, అమ్మాయి చేయి పట్టుకోవడమే కాకుండా తను మీ మరదలని అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా? చెయ్యి వదలండి సార్. వదలకపోతే మీరు హరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వదలండి సార్. ఆటో మేడం, మీరు ఆటో ఎక్కండి మేడం. నిజమే కనవా నువ్వు చెలియగుండె తా
నిజమే కనవా నువ్వు నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. తనకి మాకు ఏ సంబంధం లేదు, కానీ నీకు మాకు రక్త సంబంధం ఉంది. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర కావాలి కదా, అందరూ నిన్ను ప్రేమగా చూసుకోవాలి కదా. నువ్వు మీ అక్కతో ఉండి మాకు దూరం అవుతావో, లేదంటే మీ అక్కకి దూరంగా ఉండి మాకు దగ్గరవుతావో, అది నీ ఇష్టం. నీ వల్లే తాతయ్య వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఏం చేస్తున్నావురా? ఎందుకు కట్ చేస్తున్నావు? నా ఫోటో మాత్రమే కట్ చేస్తున్నావు. పిన్ని చూస్తే తిడుతుందిరా నిన్ను. కట్ చేయకురా. రే, కట్ చేయొద్దని చెప్తున్నాను కదా. వదులు అక్క, వదులు. చేయకు. ఆగు. అది టిఫు. అమ్మా. వంశీ, రక్తం వస్తుందిరా. ఒక్క నిమిషం. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఒక్క నిమిషం అయిపోయింది. నీకు బ్యాండేజ్ వేస్తాను, తగ్గిపోతుందిలే. నొప్పిగా ఉంది. అయిపోయింది నాన్న. వంశీ, నొప్పిగా ఉందా? అవును. మరి వద్దంటే ఎందుకు ఇలా చేసావు? అసలేమైందిరా వంశీ నీకు? ఎందుకు నా ఫోటోల్ని కట్ చేస్తున్నావు? అవును, నీ ఫోటో నేను కట్ చేస్తాను. అదే ఎందుకు? నువ్వు నాతో మాట్లాడకు. అదేంటి వంశీ, మాట్లాడకు అంటావేంటి? మాట్లాడు వంశీ. నేను నీతో మాట్లాడను. అలా అనొద్దు వంశీ, ప్లీజ్ మాట్లాడు వంశీ. నేను నీ అక్కని కదా. కాదు, నువ్వు నా అక్కవి కాదు, అనాథవి. వంశీ, మన పిన్నిని ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నా కూడా ఎందుకు ఇక్కడే ఉంటుంది? మనల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడానికి. నువ్వు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకోరు. ఎందుకు? ఎందుకంటే నువ్వు మా అమ్మ బొజ్జలో పుట్టలేదు కదా, నువ్వు అనాథవి కదా.
నీకు ఇంటికి ఏ సంబంధం లేదంట. అందుకే మనల్ని దూరం పెడుతున్నారు. ఎవరు చెప్పారు నీకు? ఈ ఇంట్లో వాళ్ళే చెప్పారు. నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. నువ్వు లేకపోతే తాతయ్య వాళ్ళు ఎప్పుడో నన్ను దగ్గరికి తీసుకునేవాళ్ళు, ప్రేమగా చూసుకునేవాళ్ళు. నీ వల్లే నన్ను దూరం పెడుతున్నారు, పిన్నిని కూడా తిడుతున్నారు. అందుకే నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఈ ఫోటోలు కూడా అందుకే కట్ చేస్తున్నాను. నువ్వు వేరు, నేను వేరు. అలా అనద్దు వంశీ. నువ్వు నేను సొంత అక్క తమ్ముళ్ళం కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఉన్నాం కదా. నన్ను వేరు చేసి మాట్లాడొద్దు. లేదు, నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు నాతో ఆడను కూడా ఆడకు. స్కూలుకు కూడా నాతో రావద్దు. నువ్వు నాతో ఉండకపోతే బోల్డన్ని చాక్లెట్లు బిస్కెట్స్ ఇస్తారు. ఇదిగో ఈ రిమోట్ కార్ లానే బోల్డని బొమ్మలు కొనిస్తారు. అది కాదు వంశీ, నా మాట విను. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. నన్ను ఇలా ఏడిపించొద్దురా. ఎప్పట్లాగే నువ్వు నాతోనే ఉండాలి. మన మమ్మీ డాడీ కోరిక కూడా మనం కలిసి ఉండాలనే కదరా. మన మమ్మీ డాడీ కాదు, నా మమ్మీ నా డాడీ. నువ్వు మా మమ్మీ డాడీల కూతురువి కాదు. నేను మాత్రమే మా మమ్మీ డాడీల కొడుకుని. ఒకటి చెప్తావా? ఏంటి? నేనంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం వంశీ. అయితే నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు వంశీ, నీకోసం ఏదైనా చేస్తాను. ఇక నుంచి నువ్వు నాకు దూరంగా ఉంటానని ప్రామిస్ చేయి. చెయ్యి. చేస్తావా లేదా? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదు. మన తాతయ్య వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకోవడం కూడా నీకు ఇష్టం లేదు. ఇప్పుడు నుంచి నువ్వు నాతో మాట్లాడకు. కట్టి వంశీ, నాతో మాట్లాడకు. అక్క కూర్చో అక్క. మంచినీళ్ళు తాగుతావా అక్క? వద్దురాణి. ఏమైందక్క? ఎందుకు డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. అసలు కొంచెం కూడా బుద్ధి లేదా? నా దగ్గరికి రాకండి, నాతో మాట్లాడకండి అని వార్నింగ్ ఇచ్చినా కూడా నా దగ్గరికే వస్తున్నారు. ఏదో ఒక వంక పెట్టుకుని నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఈరోజు ఏం చేశారో తెలుసా? బస్ స్టాప్ లో అందరి ముందు నా చేయి పట్టుకున్నారు. అసలు ఈ ఝాన్సీ అంటే ఏమనుకుంటున్నారు ఆయన? నువ్వు చెప్పేది గౌతమ్ సార్ గురించేనా? అవును, ఆ పెద్ద మనిషి గురించే. అసలు ఏం జరిగిందక్క? నేను కోర్టుకు వెళ్ళడానికి బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఆయన వచ్చారు. మీరు వెళ్ళేది కోర్టుకే కదా, రండి నేను డ్రాప్ చేస్తాను. రండి. సార్, మీరిప్పుడు నా చేయి వదలకపోతే పబ్లిక్ ని పిలుస్తాను. వదలకపోతే మీరు హరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంత జరిగిందా? అవును రాణి. అలా అందరిలో నా చేయి పట్టుకోవచ్చా చెప్పు? అంటే ఎవరూ లేనప్పుడు పట్టుకోవచ్చా? నోర్మోయ్. నీకు నిజంగా వంశీ మీద ఇష్టం ఉంటే, వాడు బాగుండాలనుకుంటే నువ్వు ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపో. కానీ నువ్వు ఆ పని చెయ్యవు కదా.
మీరింత సడన్గా ఇలా ఎందుకు మారిపోయారు? మన మధ్య ఎలాంటి బంధం లేదా?